కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, వాళ్ళ ఆయనది ఒక కుల పార్టీ, కార్తీక్ది ఒక కుల పార్టీ, ఆ వైగోపాలస్వామి ఆయనది ఒక పార్టీ కుల పార్టీ, ఇప్పుడు వీసీకే అని ఉంది అదొక కుల పార్టీ. అట్లాగా అవన్నీ కుల పార్టీలే. కుల పార్టీలకు ఆ కులం ఓట్లు వస్తాయి కానీ మిగతా కులాల ఓట్లు రావు. అందుకని డిఎంకే సింబల్ మీద పోటీ చేయించింది డిఎంకే, వాళ్ళకి వాటికి ఇది ఉండదు కాబట్టి. కానీ కులాలని వదిలిపెట్టలేదు. అలాగే ఏఐఏడిఎంకేకి 15 పార్టీలు కూటమి ఏఐడిఎంకే, అందులో దాదాపుగా 8 నుంచి 10 పార్టీలు కుల పార్టీలే. ఇంకా అక్కడ కులం లేకపోవడం ఏంటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చాడంటే ఈయన ఎనాలిసిస్ ఫెయిల్యూర్. మరి ఈయనకి ఎవరో నేర్పారో తెలియదు. రామ్మోహన్ అని ఒక ఆయన ఇదివరకు జయలలితకి చీఫ్ సెక్రటరీగా చేశాడు జయలలిత టైంలో. ఆయన వచ్చి మొన్నటిదాకా ఈయనతో ఉన్నాడు. మొన్న ఎలక్షన్స్ తర్వాత వెళ్ళిపోయాడు. ఏది అక్కడ ఏదో ఒక స్టేజీ మీదన రామ్మోహన్ గారి అదే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు బీజేపీతో ఇది జరిగినాయి చర్చలు హోటల్లో, సీట్ల పెంపకానికి సంబంధించింది విజయవాడలో. ఆ టైంలో ఈయన కూడా వెళ్ళాడు రామ్మోహన్ గారు. నాదెళ్ల మనోహర్ వచ్చి మీరు కాసేపు కూర్చోండి మేము మాట్లాడాక పిలుస్తామని చెప్పారట. ఆ తర్వాత వీళ్ళందరూ సంబరాలు చేసేసుకున్నారు, ఒప్పందం కుదిరిపోయింది అనేసి. బీజేపీకి 10 సీట్లు ఇవన్నీ కూడా రామ్మోహన్ రావు గారిని పిలవాల.